మనందరికీ మహాభారతంలో కర్ణుడు తెలుసు. అలాగే కర్ణుడు కవచకుండలాలతో పుట్టాడని కూడా తెలుసు. కానీ అలానే ఎందుకు పుట్టాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణుడు తన పూర్వజన్మలో దంభోద్భవ అనే ఒక రాక్షసుడు. అయితే ఈ రాక్షసుడు సూర్యదేవునికి ఘోరమైన తపస్సు చేసి ఆయన మెప్పు పొంది ఆయన్ని ప్రసన్నం చేసుకొని ఆయన ప్రత్యక్షమయ్యాక ఇమ్మోర్టాలిటీని వరంగా అడుగుతాడు. సూర్యుడు అది ఇవ్వడు, ఎందుకంటే ఇట్స్ అగెయిన్స్ట్ ద నేచర్స్ రూల్స్ కాబట్టి. తర్వాత వేరే వరాన్ని కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు, అయితే నాకు నా ఒంటి మీద 1000 కవచాలు ఉండాలి, ఒక్కొక్క కవచాన్ని ఛేదించాలి అంటే ఆ వ్యక్తి ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి, తర్వాత ఇంకొక 1000 సంవత్సరాలు తనతో ఫైట్ చేయాలి, ఆ యుద్ధం తర్వాత మాత్రమే ఆ కవచాన్ని తను ఛేదించగలుగుతాడు. అండ్ ఛేదించిన వెంటనే చనిపోవాలి. ఇది ప్రాక్టికల్గా ఒక వ్యక్తికి ఇంపాసిబుల్. ఎందుకు అంటే అదే జన్మలో ఆ మనిషి ఒక 1000 సంవత్సరాలు ఫైట్ చేసినా, ఒక 1000 సంవత్సరాలు పెనెన్స్ చేసినా కూడా ఈ రాక్షసుడుకున్న 1000 ఆర్మర్స్ని తను ఛేదించాలి అంటే 1000 జన్మలు ఎత్తాలి కాబట్టి. సో తెలివిగా ఆ రాక్షసుడు అలాంటి వరాన్ని కోరుకుంటాడు సూర్యుడి దగ్గర నుంచి. ఇంకా వెంటనే భూమి మీద జనాల్ని హింసించడం స్టార్ట్ చేస్తాడు. మరి అధర్మం పెరిగిపోయినప్పుడు నారాయణుడు అవతారం తీసుకోవాల్సిందే కదా మళ్ళీ ధర్మాన్ని స్థాపించడానికి. కానీ ఈసారి నారాయణుడు డ్యూయల్ రోల్లో వస్తాడు, నరనారాయణుల్లాగా. వాళ్ళిద్దరూ బద్రీనాథ్ కొండల మీద పినెన్స్ చేస్తున్నప్పుడు ఈ రాక్షసుడు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తాడు. అప్పుడు నారాయణుడు వెళ్ళి 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు రాక్షసుడితో. సో అప్పటికీ నారాయణుడు 1000 సంవత్సరాలు తపస్సు ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటాడు కాబట్టి తను చేయగలుగుతాడు 1000 సంవత్సరాలు. కానీ 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత నారాయణుడు ఒక కవచాన్ని అయితే ఛేదిస్తాడు, కానీ వెంటనే చనిపోతాడు. చనిపోయిన వెంటనే నరుడు ఏం చేస్తాడంటే తన తపశ్శక్తితో శివుడిని ప్రసన్నం చేసుకొని మహామృత్యుంజయ మంత్రాన్ని వరంగా పొందుతాడు. పొంది మళ్ళీ నారాయణుడిని రివైవ్ చేస్తాడు. రివైవ్ చేసి ఈసారి నరుడు వెళ్తాడు, వెళ్ళి ఇంకొక 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు సహస్ర కవచుడితో. ఈ గ్యాప్లో నారాయణుడు ఏం చేస్తాడంటే ఆ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అలా వాళ్ళు టర్న్స్ తీసుకొని ఒకళ్ళు 1000 సంవత్సరాలు యుద్ధం చేసేటప్పుడు ఇంకొకళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. అలా వాళ్ళు 999 కవచాలను అయితే మొత్తానికి ఛేదిస్తారు. లాస్ట్గా ఒకటి మిగిలినప్పుడు ఈ రాక్షసుడికి అర్థమైపోతుంది ఇంకా వీళ్ళు ఖచ్చితంగా తినని చంపేస్తారు అని. అందుకని తను ఏం చేస్తాడంటే మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడిలో దాక్కుంటాడు. సో సూర్యుడు కూడా తన భక్తుడు కాబట్టి ప్రొటెక్ట్ చేయడానికి తనలో లీనం చేసుకుంటాడు. అయితే ఇది ద్వాపర యుగం ముందు జరుగుతుంది కరెక్ట్గా. సో మళ్ళీ ద్వాపర యుగంలో ఈ నరనారాయణులే కృష్ణార్జునులుగా పుడతారు. అప్పుడు ఈ సహస్ర కవచుడు దంభోద్భవుడు కర్ణుడిలాగా పుడతాడు ఈసారి. అందుకే ఈ జన్మలో అంటే ద్వాపర యుగంలో కర్ణుడు పుట్టినప్పుడు ఆ మిగిలిన ఒక్క ఆర్మర్తో పుడతాడు. కానీ ఈసారి అర్జునుడు చనిపోడు, ఎవరు చనిపోరు, ఎందుకంటే ఆ ఆర్మర్ని ఎవరు ఛేదించరు. ఆర్మర్ కర్ణుడు తనంతట తానే తీసేస్తాడు. అందుకే ఎవరు చనిపోకుండా ఏది జరగకుండా యుద్ధంలో కర్ణుడిని వీళ్ళు ఓడించగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.